రైట్. సో, వెల్కమ్ బ్యాక్. సో, ఎనర్జిక్ అనేది ఇది గ్లోబల్ డైరెక్ట్ సేల్స్ ప్లాన్, బిజినెస్ ప్లాన్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో మనకి ఇది సేల్స్‌కి సంబంధించి. ఎందుకు స్పెసిఫిక్‌గా చెప్తున్నాను అంటే ఇవాళ ఒక మనం ఏమేం డిస్కస్ చేయబోతున్నాం అనే టాపిక్స్ చూస్తే కనుక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. తర్వాత మన బిజినెస్ ఎనర్జిక్ బిజినెస్ స్కోప్ ఎలా ఉంది? మన ఎనర్జిక్ ప్రొడక్ట్స్ ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాము. తర్వాత ప్రైస్, దాని వాల్యూ. నిజంగా ఎనర్జిక్ ప్రొడక్ట్ ప్రైస్ చాలా కాస్ట్లీ అనుకుంటున్నాం కదా! కాస్ట్లీనే. సో, దానికి నిజంగా ప్రైస్ మనం ఇస్తున్న ప్రైస్‌కి వాల్యూ ఎంతుంది? అండ్ దాంతో పాటు మనం బిజినెస్ మోడల్ చూద్దాము. పేటెంట్ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము. తర్వాత ఎనర్జీకి మిగిలిన బిజినెస్ ఆపర్చునిటీస్ ఇలాంటి సిమిలర్ బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో అని ఉంటే కనుక వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. తర్వాత ఎనర్జీలో ఉన్నటువంటి కెరీర్ ప్లాన్. సో, ఈ 8 పాయింట్స్ వన్ బై వన్ మనం ఇవాళ తెలుసుకుందాం. రైట్. చూస్తే కనుక ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇవాళ రోజున చాలా ప్రచారంలో ఉంది. ఎందుకు దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే కనుక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ముందు చూస్తే దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ తర్వాత ఎంఎల్ఎం కంపెనీస్ అనేవాళ్ళు. ఇది కూడా ఒక ఎంఎల్ఎం కంపెనీనేనా లేకపోతే ఒక నిజంగా ఏమనుకుంటామంటే ఒక ప్రొడక్ట్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పాటు ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రొడక్ట్‌కి వాల్యూ ఉన్న ప్రొడక్ట్‌ని మనం చూసినప్పుడు దానికి సంబంధించి అయిపోయిన తర్వాత బిజినెస్ ప్లాన్ ఉంది అనంగానే ఇది ఏదో ఎంఎల్ఎమ్మో లేకపోతే నెట్వర్క్ మార్కెటింగో లేకపోతే అంటకట్టే బిజినెస్ అంటే ఒకటి మనం కొంటాము వేరే వాళ్ళని అంటకట్టాలి ఇప్పుడు అన్న ఆలోచన మనకి రావడం సహజం కదా! మరి ఈ బిజినెస్‌కి మిగిలిన వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ చూస్తే కనుక మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఇంతకు ముందు 2016 ముందు తర్వాత 2016 తర్వాత అని చెప్పుకోవచ్చు. 2016 ముందు ఏమవుతుందంటే ఈ ఎంఎల్ఎం కంపెనీస్ చాలా పుట్టగొడుగుల్లాగా ఇండియాలో చాలా పుట్టుకొచ్చేసాయి. ఏదో ఒక ప్రొడక్ట్ లేకపోతే ఏదో ఒక బిజినెస్ ప్లాన్ ఏదో ప్రొడక్ట్ లేకపోయినా సరే అక్కడ మనీ లాండరింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఇలా ఏదో స్కీమ్ పెట్టుకొని చాలా కంపెనీస్ పుట్టగొడుగుల్లాగా ఇండియాలో డెవలప్ అయిపోయినాయి. చాలా వచ్చేసాయి. సో, దీనిలో ఎవరు జాయిన్ అవుతున్నారు? ఎవరు దాన్ని టేకప్ చేస్తున్నారు అని కనుక చూసినట్లయితే మనలాంటి మధ్య తరగతి వాళ్ళు దాన్ని టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి మనము చూస్తూ ఉంటాం కాబట్టి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎంఎల్ఎం కాన్సెప్ట్స్‌లో కానీ, నెట్వర్క్ కాన్సెప్ట్స్‌లో కానీ ఇన్‌కమ్ జనరేషన్ కాన్సెప్ట్ బావుంటుంది కాబట్టి దాని గురించి మనము దాన్ని టేకప్ చేస్తాం కదా! సో, మనలానే ఎవరైతే టేకప్ చేసి ఉన్నారో దాన్ని వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ అయినప్పటికీ అది చాలా పుట్టగొడుగుల్లా కొంచెం వచ్చేయడము, తర్వాత కంపెనీస్ కొంతకాలం ఉండడము, తర్వాత ప్రొడక్ట్‌ని ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ ఎక్కువైపోతుందో, డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్‌గా చేయలేకపోతున్నారో, కంపెనీలు మూసేయడం కూడా జరగడం చూస్తూ ఉన్నాం మనం కదా! సో, ఇలా పుట్టగొడుగులాగా కొట్టిన కంపెనీలు ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక ప్రొడక్ట్ పెట్టుకొని వచ్చేయడంతోటి అది ఇండస్ట్రీ మొత్తం కూడా నాశనం అయిపోయింది. అంటే ఇండస్ట్రీకి ఏదైతే ఎంఎల్ఎం ఇండస్ట్రీ ఉందో ఇంటర్నేషనల్‌గా దానికి మంచి వాల్యూ ఉంది. అది ఎకానమీస్‌ని కూడా సేవ్ చేసేంత పొటెన్షియల్ ఆ ఎంఎల్ఎం ఇండస్ట్రీకి ఇండియాలో మాత్రం దాని వాల్యూ తగ్గిపోయింది. సో, దాని వాల్యూని క్రియేట్ చేయడం గురించి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి కూడా వాల్యూ క్రియేట్ చేయాలనే ఉద్దేశంలో ఈ ఇండస్ట్రీకి వాల్యూ క్రియేట్ చేసే ఉద్దేశంలో 2016లో వాళ్ళు కొన్ని గైడ్‌లైన్స్ తీసుకొచ్చారు. దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ అని చెప్పి కన్స్యూమర్ అఫైర్ నుంచి వాళ్ళు రిలీజ్ చేశారు. సో, ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండస్ట్రీని స్టెబిలైజ్ చేయాలి, ఇండస్ట్రీని స్టాండర్డ్ చేయాలనే ఉద్దేశంతో చాలా వాళ్ళు స్టిప్యులేటెడ్ కండిషన్స్ పెట్టి ఎవరైతే ఈ కండిషన్స్ అన్నిటిని ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయాలి. బిజినెస్‌లో ఈ ఎంఎల్ఎం కానీ నెట్వర్క్ కంపెనీస్ కానీ రన్ చేయాలి అని వాళ్ళు కండిషన్స్ పెట్టారు. దాంతోటి పుట్టగొడుగుల్లా వచ్చినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మటుకు క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇండియాలో స్టాండర్డ్ కంపెనీస్ మాత్రమే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కింద చలామణి అవుతున్నాయి. సో, ఎప్పుడైతే ఇండస్ట్రీ మొత్తం స్టాండర్డైజ్ అయిపోయిందో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2020, 21లో డైరెక్ట్ సెల్లింగ్‌కి సంబంధించినటువంటి రూల్స్‌ని తీసుకొచ్చింది. అంటే ఇండియాలో కూడా ఇదొక ఇండస్ట్రీ కింద గవర్నమెంట్ గుర్తించింది. సో, ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీని కొత్తగా గుర్తించిందో అంటే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటామో లేకపోతే మార్కెటింగ్ ఇండస్ట్రీ
లేకపోతే డిఫరెంట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా! అలానే డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒక ఇండస్ట్రీ కింద ఇప్పుడు గుర్తించబడింది. సో, ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీ కొత్తగా క్రియేట్ చేస్తామో మార్కెట్‌లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మన వర్క్ ఫోర్స్ ఉండదు. ఇప్పటివరకు ఏదైతే నార్మల్‌గా జరుగుతుందో అది ప్రొఫెషనల్‌గా వర్క్ జరగట్లేదు కాబట్టి, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, స్కిల్ ఇండియాతో టై అప్ అయ్యి ఒక కోర్స్ నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ కోర్స్. ఈ కోర్స్‌లో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్‌కి కావాల్సినటువంటి పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో, ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో దాన్ని డెవలప్ చేయడానికి ఆన్‌లైన్ కోర్స్ నిర్వహించి, ఆ కోర్స్‌ని కూడా అటెండ్ చేయడానికి కూడా కొంతమందికి మాత్రమే పర్మిషన్ జరిగింది. అందరికీ కోర్స్‌ని ఇమ్ కంప్లీట్ చేసే అవకాశం అందరికి ఇవ్వలేదు. ఎవరికిచ్చారు అంటే స్టాండర్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ కంపెనీస్‌కి మాత్రమే ఆ కంపెనీస్‌తో ఎవరైతే అసోసియేట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ చేసే అవకాశం కల్పించింది. అలా చూస్తే గనుక ఎనర్జీ కూడా అలా స్టాండర్డైజ్డ్ కంపెనీ కాబట్టి ఎనర్జిక్ ద్వారా నేను అసోసియేట్ అయినందుకు నాకు కూడా ఆ కోర్స్ చేసే అవకాశం దొరికింది. ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే సర్టిఫికేషన్ వస్తుందో ఈ సర్టిఫికేషన్ చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ అండి ఇది. దీనితోటి ఇది ఇండియన్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేషన్. ఇది అసోసియేట్ విత్ అవర్ ఆధార్ ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా సరే నేను ఈ ప్రొడక్ట్‌కి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై కోర్స్. సో, ఈ సర్టిఫికేషన్ కూడా నేను తీసుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ చూసినట్టయితే కనుక ఇండస్ట్రీ గుర్తించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఏదైతే ఉందో దాన్ని కూడా సపోర్ట్ చేసి ఇండస్ట్రీని నిలబెడుతున్నారు. సో, ఇలాంటి ఇండస్ట్రీ లో మనము మన ఇండియా ఎనర్జీ కూడా ఉంది ఇవాళ రోజున. మరి బిజినెస్ స్కోప్ ఎంతుంది అని కనుక చూస్తే భూమి మీద 70% వాటర్ ఉంది. అదేవిధంగా 30% ల్యాండ్ ఉంది. మనకు తెలిసిన విషయమే. దీనికి మన శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మన శరీరంలో కూడా 70% వాటర్ ఉంది. 30% మాత్రమే ఆర్గాన్స్ ఉన్నాయి. కదా! సో, ఇక్కడ చూస్తే గనక 30% ల్యాండ్ ఉంది కదా! ఈ 30% ల్యాండ్‌లో లివింగ్ ఎలిజిబిలిటీ ల్యాండ్ ఎంతుంది అంటే కనుక ఓన్లీ 15% మాత్రమే లివింగ్ ఎలిజిబిలిటీ ల్యాండ్ ఉంది. మరి అలాంటి 15% లివింగ్ ఎలిజిబిలిటీ ల్యాండ్‌లో ఎంతమంది నివసించాలి అంటే మళ్ళీ ప్రపంచ జనాభా 700,00,00,000 జనాభా దాని మీదే నివసించాలి. మరి జనాభా అయితే పెరుగుతూనే ఉంది. ల్యాండ్ పెరుగుతోందా అంటే ల్యాండ్ అవైలబిలిటీ మాత్రం రోజు రోజుకి తగ్గిపోతోంది గానీ పెరగడం లేదు. కదా! సో, స్కేర్సిటీ అనేది ల్యాండ్‌కి ఎక్కువగా ఉంది అని చెప్పి మనకు తెలుస్తోంది. సో, ఇవాళటి రోజున బూమింగ్ బిజినెస్ ఏంటి అంటే గనక ప్రపంచం అంతా కూడా బూమింగ్ బిజినెస్ ఇవాళ రోజున రియల్ ఎస్టేట్. కదా! రియల్ ఎస్టేట్ మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి చోట రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి బిజినెస్‌లు చాలా ఫాస్ట్‌గా ఫ్లరిష్ అవ్వడం, డెవలప్ అవ్వడం మనం చూస్తున్నాం. మరి 30% ల్యాండ్‌కే ఉన్నటువంటి ల్యాండ్‌కే మనకి ఇంత బిజినెస్ డెవలప్ అవుతుంటే 70% వాటర్ ఉంది కదా! మరి 17% వాటర్‌లో డ్రింకింగ్ ఎలిజిబుల్ వాటర్ ఎంతుందంటే ఓన్లీ 2.5% ఉందట. మరి ఈ 2.5% ఎంతమందికి కావాలి అంటే మళ్ళీ వరల్డ్ పాపులేషన్ ఎంత తాగాలి? అంటే ల్యాండ్ మీద ల్యాండ్‌కి అవైలబుల్ లేకపోతే మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టుకొని దానిలో నివసించుకునే అవకాశం ఉంటుంది. కానీ వాటర్ లేకపోతే వాటర్ తాగకుండా ఎవరైనా నివసించగలరా? ఎవరు నివసించలేరు. అంటే వాటర్ చాలా ఎసెన్షియల్ మనకి కదా! లైఫ్‌కి చాలా ఎసెన్షియల్. మరి అలాంటి 2.5% డ్రింకింగ్ అవైలబుల్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 700,00,00,000 ప్రపంచ జనాభాకి అందరికీ అది కావాల్సిందే. అంటే నిజంగా చెప్పాలంటే స్కేర్సిటీ ల్యాండ్‌లో కాదు వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉంది. అంటే 15% ల్యాండ్ అవైలబుల్ ల్యాండ్‌కే మనకి భూమి బిజినెస్ రియల్ ఎస్టేట్ అయితే కనుక మరి 70% వాటర్‌లో ఓన్లీ 2.5% డ్రింకింగ్ వాటర్ ఉందంటే రియల్ స్కేర్సిటీ ల్యాండ్‌కి కాదు వాటర్‌కి అని మనకు తెలుస్తుంది. కాబట్టే నిజంగా చెప్పాలంటే బూమింగ్ బిజినెస్, ఫ్యూచర్ బిజినెస్ ఏంటి అంటే కనుక వాటర్ ఇండస్ట్రీనే ఫ్యూచర్ బిజినెస్. సో, ఈ వాటర్ బిజినెస్‌లో మీరు చూస్తే గనుక నేమ్డ్ మ హ్మ్. బిజినెస్ హౌసెస్ అన్నీ కూడా వాళ్ళకి వాటర్‌లో కూడా ఒక సెగ్మెంట్ కంపల్సరీగా ఉండే విధంగా వాళ్ళ బిజినెస్‌ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. మరి మనం ఎనర్జీకి సంబంధించినంత వరకు బిజినెస్ స్కోప్ ఎంతుంది? వాటర్‌కి సంబంధించి అయితే బిజినెస్ స్కోప్ చాలానే ఉంది. మరి ఎనర్జీకి సంబంధించి బిజినెస్ స్కోప్ ఎంతుందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూస్తే గనుక మన ఇండియన్ పాపులేషన్ మోర్ థాన్ 130 క్రోర్స్ ఉంది ఇవాళ రోజున. వీళ్ళ పర్చేస్ కెపాసిటీస్ ఎలా ఉన్నాయి అని కనుక చెక్ చేస్తే ఈ మధ్య కాలంలో కనుక గమనిస్తే కనుక మనము యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో. యాపిల్ ఫోన్స్ ఏవైతే 80,000 అంతకంటే ఎక్కువ. ఇవాళ రోజున యాపిల్ ఫోన్స్ కూడా 1,50,000 అంతకంటే ఎక్కువ పెట్టి కూడా మనం మొబైల్స్ కొంటున్నాము. యాపిలే కాదు మార్కెట్‌లో చాలా మొబైల్స్ వచ్చేసాయి. అవన్నీ కూడా 50,000, 60,000 పెట్టి కూడా మొబైల్స్ వాళ్ళు కొంటున్నారు. మరి ఇవాల్టి ఈ మొబైల్స్ ఎంతకాలం వాడతాము అంటే మహా అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ మార్చాల్సొస్తుంది. మరి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్ట్‌లీ మొబైల్సే వాడుతున్నాము.
ప్రతి ఒక్క అది దాని యూజబిలిటీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మాత్రమే వాడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఫోన్ కంపల్సరీగా కొంటున్నారు. అది కూడా మంచి కాస్ట్‌లీ మొబైల్సే వాడడం జరుగుతుంది. మరి నెక్స్ట్ చూస్తే గనుక వీళ్ళ కార్లు కొంటే గనుక ఇంతకుముందు మామూలు కార్‌ని అంత నెసెసిటీగా ఉండేది కాదు. ఇప్పుడు కార్ నెసెసిటీ అయిపోయింది కదా! మరి కార్ నెసెసిటీ అయినప్పుడు చిన్న కార్లు కొంటున్నామా అంటే మళ్ళీ అందరూ లగ్జరీ కార్ల కింద వైపే ఎక్కువగా వెళ్తున్నాం. ఎందుకంటే దానిలోనే సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి కాబట్టి. మరి ఇవాళ రోజున చూస్తే మోర్ థాన్ 10,00,000 అంతకంటే ఎక్కువ పెట్టే కార్లు మార్కెట్‌లో ఎక్కువగా మనకి కనపడడం జరుగుతుంది. అంటే మనము ఇవాళ రోజున లగ్జరీకి కాదు సేఫ్టీకి ఎక్కువగా మనం వాల్యూ ఇస్తున్నామన్న సంగతి మనకు అర్థమవుతుంది. దానికి మనం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడడం లేదు. మరి 80,000 అంతకంటే ఎక్కువ పెట్టి మొబైల్స్ కొంటున్నాము. 10,00,000 అంతకంటే ఎక్కువ పెట్టి కార్లు కూడా కొంటున్నారు. మరి ఇక్కడ చెక్ చేస్తే మన ప్రొడక్ట్ వాల్యూస్ ఎంతుంది అంటే గనక ప్రొడక్ట్ రేంజ్ 2,18,000 నుంచి 3,97,000 వరకు మన ప్రొడక్ట్ రేంజ్ ఉంది. అంటే ఇవాల్టి రోజున ప్రొడక్ట్ సేల్ అవుతుందా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ రోజున ఈ పాండమిక్ టైమ్స్‌లో ప్రతి ఒక్కళ్ళు హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. కాపోతే వాళ్ళకి హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవాళ రోజున ఏం కనబడుతోంది అంటే కనుక వాళ్ళకి హెల్త్ ఇన్స్యూరెన్స్ కనబడుతుంది కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి కరోనా టైమ్‌లో బాగా ఫ్లరిష్ అయిన ఇండస్ట్రీ ఏంటి అంటే హెల్త్ ఇండస్ట్రీనే. అందులోనూ హెల్త్ ఇన్స్యూరెన్స్ బాగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. మరి అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ఒక ప్రాపర్‌గా అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచే అవకాశం ఉంది. మన బాడీలో పెంచుతుంది. కాబట్టి మన ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని వాళ్ళకి ప్రాపర్‌గా గనక ఇన్ఫర్మేషన్ మనం తెలియచేయగలిగినట్టయితే, ఈ ప్రోడక్ట్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తారు గదా! ఎందుకంటే హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవాళ రోజున రైట్ ఇన్వెస్ట్‌మెంట్. సో, దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. మనం కనుక ప్రాపర్‌గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలిగితే తప్పకుండా దీనికి సంబంధించి చాలా ఫ్యూచర్ మనకి కనబడబోతుంది. అంటే బిజినెస్ స్కోప్ చాలా ఎక్కువగానే ఉంది ఇవాళ రోజున. మరి నెక్స్ట్ చూస్తే గనుక ఎనర్జీ ప్రొడక్ట్స్ గనుక సంబంధించి చూస్తే ఇందాక ఆల్రెడీ డెమాన్‌స్ట్రేషన్‌లో చూసుంటాము. మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేద్దాం. సో, మన దగ్గర ఫస్ట్ బేసిక్ ప్రొడక్ట్ వచ్చి జూనియర్ 4 ఉంది. లెవెలాక్ జూనియర్ 4 అంటారు. దీని ప్రైస్ వచ్చి 2,18,000. దీని లోపల మనకి మైనస్ ఓఆర్‌పి -400 అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీని లోపల 4 టైటనియం ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. పర్ మినిట్ 2 లీటర్స్ వాటర్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చి ఎస్‌జీ 50 అని అంటారు. దీని ప్రైస్ వచ్చి 2,77,000 రూపీస్. దీనిలో మైనస్ ఓఆర్‌పి -500 అంతకంటే ఎక్కువగా వస్తుంది. 7 టైటనియం ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. పర్ మినిట్ 4 లీటర్స్ పర్ మినిట్ ఇది ప్రొడ్యూస్ చేయగలదు. ఇది స్టాండర్డ్ మిషన్ అన్నమాట. నెక్స్ట్ చూస్తే దీనిలో K8 అని ఉంది. దీని లోపల 8 టైటానియం ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. మైనస్ ఓఆర్‌పి -650 అంతకంటే ఎక్కువగా వస్తుంది. 6 లీటర్స్ వరకు ఇది పర్ మినిట్ వాటర్ ప్రొడ్యూస్ చేయగలదు. దీని ప్రైస్ వచ్చి 3,43,000 రూపీస్. నెక్స్ట్ కంప్లీట్ ఆటోమేటెడ్ మోడల్ అన్నమాట ఇది. ఎస్‌డిఎఫ్ సూపర్ అంటారు. దీని లోపల 12 టైటానియం ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. మైనస్ ఓఆర్‌పి -800 అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పర్ మినిట్ 6-8 లీటర్స్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 3,97,000 దీని ప్రైస్. మీరు గనుక ఈ ప్రొడక్ట్స్ అని గనుక గమనిస్తే నంబర్ ఆఫ్ ప్లేట్స్ పెరగడంతో పాటు ప్రాసెసింగ్ కెపాసిటీస్ పెరుగుతున్నాయి. దాంతో పాటుగా దానిలో ఉన్నటువంటి ఓఆర్‌పి లెవెల్స్ అంటే వాటర్ క్వాలిటీ కూడా మనకి పెరుగుతుంది. దాన్ని బట్టి ప్రైసింగ్ అనేది ఉందన్నమాట. ద ప్రైసింగ్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద నంబర్ ఆఫ్ ప్లేట్స్ నాట్ ఆన్ ద ప్రొడక్ట్ అన్నమాట యాక్చువల్‌గా. ఇక్కడ చూస్తే మనకి ఇంకో ప్రొడక్ట్ కూడా అవైలబుల్ ఉంది. దీన్ని ఎన్ఎస్‌పై డీఎక్స్ అంటారు. ఇది హోమ్ స్పా సిస్టమ్. దీని ప్రైస్ వచ్చి 2,00,000. సో, మనము ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఎనర్జీకి సంబంధించి ఏ ప్రొడక్ట్ అయినా తీసుకొని మనము బిజినెస్ అనేది మనము ఆపర్చునిటీ టేకప్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు స్టాండర్డ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో 2,77,000 ఏదైతే ఇవాళ రోజున ఇండియాలో ఎక్కువగా సేల్ అవుతుందో ఆ ప్రొడక్ట్‌ని బేస్ చేసుకొని మీకు ఇప్పుడు నేను ఈ ఆపర్చునిటీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే గనుక ప్రైస్ వాల్యూస్ చూద్దాము. ఇవాళ రోజున హెల్త్ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే అందరం కూడా నార్మల్ టీ తాగడం మానేసి గ్రీన్ టీకి మనం షిఫ్ట్ అయిపోయాము. సో, గ్రీన్ టీ నుంచి మనకి యాంటీఆక్సిడెంట్స్ వస్తున్నాయి. మనకి హెల్త్ ఇస్తుంది అని మనము నమ్ముతున్నాం కదా! అదేవిధంగా ఇవాళ రోజున కింగన్ వాటర్ కూడా మనకి పరిచయం అయింది. దీని నుంచి కూడా మనకి హెల్త్ వస్తుంది. దీనిలో కూడా యాంటీఆక్సిడెంట్స్ మనకి వస్తున్నాయి. మరి మనకి గ్రీన్ టీ నుంచి చూస్తే గనక -100 మాత్రమే దాని నుంచి ఓఆర్‌పి -100 వరకు వస్తుంది. దాని లోపల యాంటీఆక్సిడెంట్స్ మాత్రమే మనకి వస్తున్నాయి గ్రీన్ టీ నుంచి కదా! మరి ఎనర్జీ కంజంప్షన్ నుంచి కనుక చూస్తే మనకి యాంటీఆక్సిడెంట్స్ కనుక చూస్తే -400 అంతకంటే ఎక్కువగా వస్తుంది. అన్ని మోడల్స్‌లో స్టాండర్డ్ మోడల్ కనుక బేసిక్ మోడల్ చూసినా గాని దానిలో -400 అంతకంటే ఎక్కువగా వస్తుంది. దీనిలో
యాంటీఆక్సిడెంట్స్ తో పాటు మనకి దీని లోపల ఆల్కలినిటీ కూడా ఉంది. నైట్రిక్ యాసిడ్ ప్రాపర్టీతో అబ్జార్ప్షన్, సూపర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అండ్ యాక్టివ్ హైడ్రోజన్ కూడా దీనిలో మనకి సఫిషియెంట్ గా మన బాడీ కావాల్సినటువంటి యాక్టివ్ హైడ్రోజన్ కూడా ఇది అందిస్తుంది. సో ఒక ప్రోడక్ట్ ఒక -ORP 100 ఉన్నటువంటి గ్రీన్ టీ మనము తక్కువలో తక్కువ బయటికెళ్ళి వాళ్ళ రోజున కనుక ఒక కప్ టీ తీసుకుంటే కనుక కనీసం ₹20. ఒక సాచెట్ కొన్నా కానీ మనకి డిప్ అంటాం కదా! అది తీసుకున్నా కానీ మనకి ₹20 దాకా మనకి ఖర్చొస్తుంది. పోనీ ₹10 కిందే తీసుకున్నా మనకి దీని లోపల ఒక గ్లాస్ కెంగన్ వాటర్ చేస్తే కనుక మనకి దానికంటే ఎక్కువగానే ఉంటుంది వాల్యూ. ఇంత వాల్యూ ఉంటుందని వెలకట్టలేం కానీ కనీసం ₹20 తీసుకుందాము. ఎందుకంటే దానికి కనీసం 4 టైమ్స్ ఎక్కువగా మనకి దీని లోపల యాంటీఆక్సిడెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక నేను వాల్యూ కంపారిజన్ చేస్తున్నాను. ప్రైస్‌కి వాల్యూ కంపేర్ చేస్తున్నాను. మనము ఒక గ్లాస్ వాల్యూ ₹20 కనుక అనుకున్నట్టయితే కనీసము రోజుకి 10 గ్లాసుల వాటర్ అయితే మనం తాగుతున్నాం కదా! అంటే ₹200 వర్త్ ఆఫ్ వాటర్‌ని మనము మిషన్ నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నాం. అదే కనుక ఇంట్లో కనీసం ఒక నలుగురైతే ఉంటారు ఇవాళ రోజున. రైట్? సో, అంటే పర్ డేకి మనము ₹800 వర్త్ ఆఫ్ వాటర్‌ని మిషన్ నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నాం. తాగడానికి మాత్రమే నేను ఇక్కడ కాలిక్యులేట్ చేస్తున్నాను. మిగిలిన అవసరాలకు వచ్చే వాటర్ కూడా దానిలో వస్తోంది. కానీ ఇక్కడ వస్తున్నటువంటి ఓన్లీ డ్రింకింగ్ వాటర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అంటే ఇంతకంటే ఎక్కువ కూడా తాగుతాము. కానీ మినిమమ్ యావరేజ్‌గా తీసుకుంటే గనక మనకి ఒక రోజులో 800 వర్త్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము. అదే కనుక నెలకి కౌంట్ చేస్తే 24,000 అవుతుంది. అదే గనుక సంవత్సరానికి చూస్తే 2,88,000 మనకి సంబంధించినటువంటి వాటర్‌ని దాని నుంచి విత్‌డ్రా చేసుకున్నాం. ఓన్లీ డ్రింకింగ్‌కి మాత్రమే కదా! మరి అంతకంటే ఎక్కువ కనుక వాటర్ విత్‌డ్రా చేసుకుంటే దాని ప్రైస్ ఇంకా ఎక్కువగానే ఉండబోతోంది. మనకి వచ్చినటువంటి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత అని చూస్తే గనుక స్టాండర్డ్ మోడల్ హెచ్‌డీ ఫెజలోన్ ప్రైస్ వచ్చి 2,77,000. అంటే ఇది మనం ఏదైతే ప్రొడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసామని అనుకుంటున్నాము. ప్రొడక్ట్ కొనడానికి మనం ఖర్చు పెట్టిందంతా కూడా మనకి ఒక సంవత్సరంలోనే దాన్ని తీసుకున్నటువంటి వాటర్ నుంచి మనకి దాని వాల్యూ మనము రికవర్ చేసుకుంటున్నాము. మరి మిషన్ ఒక సంవత్సరం పనిచేస్తుందా అంటే దాని మినిమమ్ లైఫ్ 25-30 ఇయర్స్ మినిమమ్ ఉంటుంది. దాని లైఫ్ ఇంకా ఎక్కువగానే ఉంది. 25 ఇయర్స్ తర్వాత కూడా అది పనిచేస్తూనే ఉంటుంది. కాకపోతే యావరేజ్‌గా మనం 25-30 ఇయర్స్ తీసుకున్నప్పటికీ మనం చూస్తే గనుక మనకి ఒక సంవత్సరంలోనే ఇంత వాల్యూ మనం దీని నుంచి తీసుకుంటున్నప్పుడు మిగిలినంతా మనకి ప్రాఫిటే కదా! మరి నిజంగా ఇప్పుడు కూడా చూస్తే కనుక 2,70,000 ఎక్కువగానే కనబడుతుంది కదా! దాని ప్రైస్ నిజంగా ఎక్కువేనా అంటే తప్పకుండా ఎక్కువే. దానిలో ఎటువంటి డౌట్ లేదు. మరి నిజంగా ఆ ప్రైస్ కంపారిజన్ చూద్దాం. నిజంగా మనం ఖర్చు పెడుతున్న దాన్ని ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి అది నిజంగా అంత కాస్ట్‌లీ ప్రొడక్టా అని కనుక చెక్ చేస్తే మనము ఈ ప్రొడక్ట్ కనీసం 20 సంవత్సరాలు పనిచేస్తుంది అనుకుందాం. 25 సంవత్సరాల కంటే ఎక్కువే పనిచేస్తుంది. కానీ 20 సంవత్సరాలే తీసుకుందాం దాని నుంచి. 20 సంవత్సరాల్లో తీసుకుంటే గనక 240 నెలలున్నాయి. 20 సంవత్సరాల్లోనూ ఎన్ని రోజులు అంటే గనక 7,200 రోజులుంది. మరి నా ప్రొడక్ట్ ఏమో వచ్చి 2,77,000 దీని ప్రైస్ ఉంది. మరి దీన్ని కనుక ఈ డేస్‌తో డివైడ్ చేస్తే పర్ డే కాస్ట్ ఎంతొస్తుంది అంటే ఓన్లీ ₹38 మాత్రమే దీన్ని పర్ డే కాస్ట్ వస్తుంది. మరి నేను ఇంట్లో నార్మల్ 4 మెంబర్స్ ఉన్నటువంటి ఇంట్లో ఎన్ని గ్లాసులు వాటర్ తాగుతున్నాం అంటే తక్కువలో తక్కువ 40 గ్లాసుల వాటర్ రోజుకి మనము దాని నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నాం తాగడానికి. అంటే పర్ గ్లాస్ వాల్యూ ఎంత పడుతోంది అంటే ఇక్కడ లెస్ థాన్ ₹1 అండి. అంటే మనము రోజుకి ఒక గ్లాస్‌కి కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టలేమా? తప్పకుండా ఖర్చు పెట్టాలి కదా! అందులోను దీని నుంచి హెల్త్ వస్తుంది అన్నప్పుడు ఇంతకంటే ఎక్కువగానే ఖర్చు పెడుతున్నాం. అందులోను వాటర్ మీదే మనం ఆల్రెడీ ఖర్చు పెడుతున్నాం. దీనికంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం. రైట్. మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు దాన్ని కూడా. అంటే రూపాయి కంటే కూడా తక్కువ పడేటటువంటి ఈ కెంగన్ వాటర్ ఏదైతే ఉందో అసలు ప్రైస్ నిజంగా చూస్తే గనుక దాని వాల్యూని గనుక కంపేర్ చేస్తే ఇది నిజంగా ప్రైస్ కాస్ట్‌లీ అంటే తప్పకుండా ఇది కాస్ట్‌లీ కాదని చెప్పాల్సుంటుంది. రైట్. మరి నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మన బిజినెస్ మోడల్ గురించి ఇప్పుడు చూస్తే గనక ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ మనందరికీ అలవాటైపోయినటువంటి బిజినెస్. అవునా? ఇక్కడ ఏం జరుగుతుంది ట్రెడిషనల్ బిజినెస్ మోడల్‌లో ఒక మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు ప్రొడక్ట్‌ని. ఎవరి గురించి అంటే ఎండ్ కస్టమర్ గురించి ప్రొడక్ట్ చేస్తున్నారు. మరి మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎండ్ కస్టమర్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోతుందా అంటే లేదు. దాని మధ్యలో చాలా మంది మిడిల్ మెన్ ఉన్నారు. వీళ్ళందరికీ ద్వారా మాత్రమే మనకి మన ప్రొడక్ట్ మన దగ్గరికి అందజేయబడుతుంది. దీనిలో చూస్తే వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఎక్స్‌పెండిచర్ వీళ్ళందరిది కూడా ఉంటోంది. అదంతా కూడా మన ప్రొడక్ట్ కాస్ట్‌లో యాడ్ అయిపోయి వస్తుంది. దాన్నే మనము మాక్సిమం రిటైల్ ప్రైస్ కింద మనము తీసుకుంటున్నాం కదా! దీన్నంతా మనం చూస్తే ఇంక సప్లై చైన్ అని చెప్పి మనము చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. సో, అంటే దీని లోపల అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్‌కి తర్వాత
మనం కొంటున్నటువంటి కాస్ట్‌కి డిఫరెన్స్ మధ్యలో ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మధ్య మిడిల్ మెన్‌కి వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. అది మనకి ఇన్‌బైబ్‌గా దాని లోపల ఉంది. ఆల్రెడీ అది మన సప్లై చైన్ ద్వారా మనందరికీ తెలిసిన విషయమే. మరి నెక్స్ట్ చూస్తే గనుక మన ఎనర్జిక్ బిజినెస్ మోడల్ ఎలా ఉంది అంటే కనుక ఇక్కడ కూడా ఎనర్జీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఓన్లీ జపాన్‌లో మాత్రమే మన మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఎవరి కోసం అంటే మళ్ళీ ఎండ్ కస్టమర్ గురించే చేస్తున్నారు. మరి ఎండ్ కస్టమర్‌కి చేసేటప్పుడు మధ్యలో మిడిల్ మెన్ ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ మిడిల్ మెన్ ఎవరు ఉండట్లేదు. ఇక్కడ చూస్తే ఇందాకటి దానిలో మేజర్ కాస్టింగ్ గనుక మీరు గమనించినట్టయితే అక్కడ మనకి బ్రాండ్ అంబాసిడర్ మీద ఎక్కువ కాస్టింగ్ అక్కడ ఉంది. ఆల్‌మోస్ట్ 10% దాకా బ్రాండ్ అంబాసిడర్ మీద అక్కడ ఖర్చొస్తుంది. మరి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ ఒక సెలబ్రిటీ కాదు. ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైతే యూజర్ ఉన్నారో, ప్రొడక్ట్‌ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్. అంటే మీరు ఎప్పుడైతే ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారో, మీరు ఎనర్జీ కంపెనీకి సంబంధించినటువంటి కెంగన్ వాటర్ ఎనర్జీస్‌కి మీరే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతున్నారు. సో, బ్రాండ్ అంబాసిడర్‌కి అక్కడికి కొన్ని లక్షల్లో, కోట్లలో వాళ్ళకి పేమెంట్‌లు మన కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ లేదా ఆ కాస్టింగ్ అంతా వాళ్ళు సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన దాన్ని మొత్తాన్ని మళ్ళీ వాళ్ళు కస్టమర్‌కే ఎండార్స్ చేస్తున్నారు. సో, ఇలా సేవ్ చేసినటువంటి ఈ మార్కెటింగ్ కాస్ట్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా దాన్ని కస్టమర్‌కి ఫార్వర్డ్ చేయడం ఏదైతే సిస్టమ్ ఉందో అది మన డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంటుందన్నమాట. సో, ప్రపంచం అంతా ఒక సర్వే నిర్వహించారు. దాని లోపల దేని మీద అంటే సప్లై చైన్ మీద బెటరా? లేదా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బెటరా? అని ఎప్పుడైతే వాళ్ళు సర్వే నిర్వహించారో ప్రపంచం అంతా తెలిసిందేంటి డైరెక్ట్ సెల్లింగ్‌కి అందరూ కూడా మొగ్గు చూపించడం జరిగింది. ఎందుకంటే దాని లోపల కస్టమర్‌కి బెనిఫిట్ ఉంది కాబట్టి. రైట్. సో, మనం కస్టమర్ ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాము. అదే విధంగా ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాము. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నటువంటి అడ్వాంటేజ్‌ని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ చూస్తే మన బిజినెస్ ప్లాన్ కనుక చూసినట్టయితే దీన్ని 8 పాయింట్ కమిషన్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. ఇది పేటెంటెడ్ సిస్టమ్ అండి. ప్రపంచంలో ఒకే ఒక్క కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ని కూడా పేటెంట్ చేసింది. ఇవాల్టి వరకు మనము పేటెంట్ అనేది ప్రొడక్ట్‌కి చూసాము, లేతే సర్విస్‌కి చూసాము. అంతేగాని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌కి కూడా పేటెంట్ ఉండడం అనేది ఫస్ట్ టైమ్ జరిగింది. అండ్ అందులోనూ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొత్తంలోనూ పేటెంట్ ఉన్నటువంటి ఒకే ఒక్క బిజినెస్ ప్లాన్ మన ఎనర్జీ బిజినెస్ ప్లాన్ అండి. సో, అంటే ఇది చాలా స్టాండర్డ్‌గా ఉంటోంది. గత 25 ఇయర్స్‌గా స్టాండర్డ్‌గా నడుస్తుంది. ఇక ముందు కూడా స్టాండర్డ్‌గా నడుస్తుంది. ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి సిస్టమ్. దానికి పేటెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మరి అలాంటి పేటెంట్ సిస్టమ్‌ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, నేను ఈ పేటెంట్ సిస్టమ్‌ని పేటెంటెడ్ ఎయిటెడ్ కమిషన్ ప్లాన్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు నేను ఎస్‌డి 501 మిషన్‌ని ఉదాహరణగా తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూస్తే గనుక ఎస్‌డి 501 మిషన్ కాస్ట్ ఎంత అంటే దాని కాస్ట్ వచ్చి రూ. 2,77,000. అందులో వచ్చి వాళ్ళు మార్కెటింగ్ కాస్ట్ కింద ప్రతి కంపెనీ కనీసం 40% మార్కెటింగ్ ఎక్స్‌పెండిచర్ చేయకపోతే ప్రొడక్ట్ అనేది మార్కెట్‌లో మూవ్ కాదు. అంటే సేల్స్ అనేవి జరగవు. సో, మన కంపెనీ ఏం చేసిందంటే ఎనర్జీ కంపెనీ 40% దాని నుంచి తీసి పక్కన పెట్టి దాన్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో దాన్ని ఆహ్, క ఎండ్ యూజర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేసే ఉద్దేశంతో దాన్ని తీసి పక్కన పెట్టింది. సో, ఇక్కడ చూస్తే గనక ఈ 1,04,000 40% ఏదైతే వాళ్ళు తీసి పక్కన పెట్టారో అప్రాక్సిమేట్‌లీ 40% దాన్ని మార్కెటింగ్ కాస్ట్ మీద వాళ్ళు తీసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. సో, ఈ డిస్ట్రిబ్యూషన్‌ని కూడా 8 పాయింట్ సిస్టమ్ కింద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ 8 పాయింట్ మీకు ఈజీగా అర్థం కావడానికి 8 ఇన్సెంటివ్ స్లాబ్స్ కింద మీరు తీసుకుంటే గనుక ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో, ఇది 8 స్లాబ్స్ కింద మనకి ఉంటుందన్నమాట. సో, 1 పాయింట్ వాల్యూ కానీ 1 పాయింట్ సిస్టమ్ 1 పాయింట్ కమిషన్ ఎంతుంది అంటే గనక దాన్ని 1 పాయింట్ కమిషన్ వచ్చి 13,000 ఉంది. ఇది ఎట్లా అరైవ్ అయిందంటే 1,04,000 డివైడెడ్ బై 8 అప్పుడు మనకి 13,000 పర్ పాయింట్ వస్తుంది. ఇది ఆల్‌మోస్ట్ 5%కి ఈక్వల్. సో, నెక్స్ట్ 2 పాయింట్ వాల్యూ కనుక చూస్తే గనుక మల్టిపుల్ ఆఫ్ 13,000 ఉంటుంది ఇక్కడ. అంటే ఆల్‌మోస్ట్ 10% రూ. 26,000. 3 పాయింట్ వాల్యూ వచ్చి 39,000 ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు 15%. 4 పాయింట్ వాల్యూ వచ్చి 52,000. 5 పాయింట్ వాల్యూ వచ్చి 65,000. 6 పాయింట్ వాల్యూ వచ్చి 78,000. 7 పాయింట్ వాల్యూ వచ్చి 91,000. 8 పాయింట్ వాల్యూ వచ్చి 1,04,000. ఇక్కడ మీరు గమనించినట్టయితే కంపెనీ డిస్ట్రిబ్యూషన్‌కి తీసింది ఎంత అంటే 1,04,000. మరి డిస్ట్రిబ్యూట్ చేసింది ఎంత అంటే కూడా అది కూడా 1,04,000. అంటే మీకు ఎంతైతే కంపెనీ అలొకేట్ చేసిందో ఆ మొత్తాన్ని మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. సో, ఈ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు చేస్తోంది అంటే ఒక ప్రొడక్ట్ సేల్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి అమౌంట్‌ని తీసి పక్కన పెడుతోంది. అంటే ఈ సేల్స్ ఎంతవరకు జరుగుతున్నాయో అప్పటి వరకు ఈ కమిషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది.
కమిషన్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పటి వరకు జరుగుతుందంటే మళ్ళీ సేల్స్ ఎక్కడి వరకు జరుగుతాయి అప్పటి వరకు. అంటే ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూయస్‌గా జరుగుతుంది. ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ కింద ఇది ప్రొఫెషనల్‌గా జరుగుతుంది. మరి ఈ సిస్టమ్‌ని కంప్లీట్‌గా గనుక మనం అర్థం చేసుకుంటే గనుక ఫర్దర్‌గా ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే మీరు ఒక ప్రొడక్ట్‌ని కొంటారో, మీరు ప్రొడక్ట్‌ని కొన్నప్పుడు మిమ్మల్ని కంపెనీ యూజర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ అంటుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ వాల్యూ ఎంతుంది? ప్రైస్ ఎంతుంది? అంటే 2,18,000 నుంచి మొదలుపెట్టుకొని 3,97,000 వరకు ఉంది కదా! సో, ఇది హై వాల్యూ ప్రొడక్ట్, ప్రీమియం ప్రొడక్ట్ కదా! సో, ఈ ప్రొడక్ట్‌ని కొనేవాళ్ళందరూ కూడా ప్రీమియం పీపులే కదా! సో, ఎవరైతే ప్రొడక్ట్ కొన్నారో వాళ్ళందరూ ప్రీమియం పీపుల్ కాదు. వాళ్ళని ఫస్ట్ యూజర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ అంటుంది. యూజర్ కింద కూడా ఉండొచ్చు. లేదా మీరు బిజినెస్ ఆపర్చునిటీని టేకప్ చేసుకొని దీన్ని ప్రమోషన్ కూడా చేయొచ్చు. సో, ఎప్పుడైతే మీరు ఈ ప్రొడక్ట్‌ని కొనుక్కున్నారో, కొనుక్కొని దాని నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్‌ని, హెల్త్ బెనిఫిట్స్‌ని మీరు తీసుకుంటూ, మీకు వచ్చినటువంటి హెల్త్ బెనిఫిట్స్‌ని వేరే వాళ్ళకి చెప్తూ, వాళ్ళకి కూడా దీని గురించి ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మీరు ఇస్తున్నారో, వాళ్ళ ఇంట్రెస్ట్ మీద కనుక వాళ్ళు ఎప్పుడైతే కొనుక్కుంటారో, మిమ్మల్ని ఫస్ట్ 1A డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి చెప్తుందన్నమాట. ఎప్పుడైతే మీ ద్వారా ఒక సేల్ రికమెండేషన్ జరుగుతుందో, అప్పుడు మీరు 1A డిస్ట్రిబ్యూటర్ అని కంపెనీ పిలుస్తుంది. అంటే 1A డిస్ట్రిబ్యూటర్ అంటే మీకు 1 పాయింట్ ఎలిజిబిలిటీ వచ్చింది ఇక్కడ. అంటే 1 పాయింట్ వాల్యూ ఎంతండి మనకి రూ. 13,000. సో, ఇప్పుడు రూ. 13,000 మీకు మీరు సేల్ చేసినటువంటి ఫస్ట్ రికమెండేషన్ గాను మీకు 13,000 వచ్చింది. ఎప్పుడైతే మీరు సెకండ్ రికమెండేషన్ చేస్తారో, ఆ సెకండ్ రికమెండేషన్ గాను మీకు ఎలిజిబిలిటీ 1 పాయింట్ ఉంది కాబట్టి, మళ్ళీ 13,000 కంపెనీ మీకిచ్చేసింది. సో, 2 సార్లు 2 మిషన్స్ మీరు సేల్ చేసారు. రెండిటి మిషన్స్‌కి గాను మీకు ఇప్పటికి ఆల్రెడీ రూ. 26,000 మీకు ఇన్సెంటివ్ కింద మీకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీరు థర్డ్ డైరెక్ట్ సేల్ చేస్తారో, 2 డైరెక్ట్ సేల్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు థర్డ్ రికమెండేషన్ చేస్తారో, మీరు డైరెక్ట్‌గా మీ ద్వారా మీ డైరెక్ట్‌గా రికమెండేషన్ అవుతుందో, దానికి కంపెనీ అని మీకు ప్రమోషన్ ఇస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే 2A డిస్ట్రిబ్యూటర్ అవుతారో మీకు మీ ఎలిజిబిలిటీ వచ్చి 2 పాయింట్స్ అన్నమాట. అంటే 26,000 పర్ మిషన్ ఇక్కడ వస్తుంది. అంటే ఇవాళ నుంచి మీరు చేస్తున్నటువంటి ప్రతి సేల్‌కి కనీసం 26,000 డైరెక్ట్‌గా రాబోతోంది. రైట్. సో, అంటే మీరు ఇప్పటికి 3 మిషన్స్ సేల్ చేశారు. ఈ 3 మిషన్స్‌కి గాను మీకు 52,000 మీకు రిసీవ్ అయింది కమిషన్ కింద. మరి నెక్స్ట్ చూస్తే గనుక దీన్ని అంటే మీకేదైతే బిజినెస్ ప్లాన్ ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకున్నటువంటి ఆపర్చునిటీనే మీతో వచ్చిన వాళ్ళకి, మీతో పాటు ప్రొడక్ట్ మీ ద్వారా ప్రొడక్ట్ కొనుక్కున్న వాళ్ళకి కూడా అదే ఆపర్చునిటీ ఉంది కాబట్టి, వాళ్ళు కూడా బిజినెస్ చేసే అవకాశం ఉంది. అయితే వాళ్ళు యూజర్‌గా ఉండొచ్చు. లేదా వాళ్ళు బిజినెస్ కూడా టేకప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అని పెట్టుకున్నాం కదా! ఇక్కడ 1A గ్రూప్, 1A గ్రూప్ అండ్ 2A గ్రూప్ అని. 1A గ్రూప్ అంటే మీకు జరిగినటువంటి ఫస్ట్ సేల్. దాన్ని ఒక గ్రూప్ తీసుకుందాం. దీన్ని ఫ్రాంచైజీ మోడల్ కింద గనుక మీరు ఊహించినట్టయితే మనకి ప్రొడక్ట్‌ని ఈ కాన్సెప్ట్‌ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో, 1A గ్రూప్‌ని మనం ఫస్ట్ ఒక ఫ్రాంచైజీ అనుకుందాం. అంటే మీ ద్వారా జరిగినటువంటి ఫస్ట్ సేల్ అన్నమాట. ఆయన కూడా బిజినెస్‌లో ఈ ప్రొడక్ట్ తీసుకున్నాడు. దానివల్ల ఆయనకు కూడా హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి. ఆ హెల్త్ బెనిఫిట్స్‌ని ఎప్పుడైతే ఆయన షేర్ చేసాడో, ఆయనకు కూడా ఒక సేల్ వచ్చిందనుకుందాం. ఆయన ద్వారా కూడా ఒక సేల్ రికమెండేషన్ అయింది. ఆయన ఎప్పుడైతే ఒక సేల్ రికమెండ్ చేస్తాడో, ఆయన చేసినటువంటి ఫస్ట్ సేల్‌కి గాను ఆయనకి 13,000 ఇవ్వడం జరిగింది. అది మీ గ్రూప్‌లోనే ఉంది కాబట్టి, ఆ గ్రూప్‌కి 1 పాయింట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి, మీకు కూడా కంపెనీ 13,000 ఇచ్చింది. ఆయన రెండో సేల్ చేసాడనుకోండి, ఆయనకి 13,000 అది మీ గ్రూప్‌లో ఉన్నందుకు మీకు కూడా 13,000 ఎందుకంటే ఆ గ్రూప్‌కి మీకు 13,000 ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. ఆయన థర్డ్ సేల్ రికమెండ్ చేసాడనుకుందాము. ఆయన థర్డ్ సేల్ రికమెండ్ చేసినందుకు కంపెనీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయనకి 26,000 ఇచ్చింది. మరి మీకు గూడా 26,000 ఇస్తుందా అంటే, కంపెనీ అన్ని యాక్చువల్‌గా ఇవ్వాలి అని మనం కోరుకుంటాము. కానీ 26,000 కాదు. ఆ గ్రూప్‌లో మీ ఎలిజిబిలిటీ 1 పాయింట్ ఉంది కాబట్టి, మీకు 1 పాయింట్‌ని మళ్ళీ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ గ్రూప్‌లో ఎన్ని సేల్స్ జరిగినా, మీకు 13,000 అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. రైట్. ఇక్కడ పాయింట్ పరంగా చూస్తే, ఈ థర్డ్ సేల్‌కి గాను కస్టమర్‌కి మీ తో వచ్చినటువంటి పార్ట్నర్‌కి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే 26,000 అంటే 2 పాయింట్స్ కదా! ఆయనకి 2 పాయింట్స్, మీకు 1 పాయింట్. 3 పాయింట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇక్కడ. మిగిలిన ఒక ప్రతి సేల్‌కి 8 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, దానిలో 3 పాయింట్స్ ఆల్రెడీ స్పెండ్ అయిపోయినాయి మీ టీమ్‌లోనే. మిగిలినటువంటి 5 పాయింట్స్ మీ స్పాన్సర్‌కి ఇవ్వడం జరుగుతుంది. మీ స్పాన్సర్‌కి వాళ్ళ లైన్ ఆఫ్ యాక్టివిటీ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే గనక మరి వీళ్ళొక్కడే చేస్తారా? నెక్స్ట్ గ్రూప్‌లో వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళు కూడా కనుక బిజినెస్ టేకప్ చేస్తే, ఆయన చేసే ప్రతి సేల్‌కి ఆయనకి 13,000 ఆయన ద్వారా రికమెండేషన్ మీ గ్రూప్‌లోనే జరిగింది కాబట్టి, మీకు మళ్ళీ 13,000 అంటే ఆ గ్రూప్‌కి మీకు ఎలిజిబిలిటీ 1 పాయింట్ ఉంది కాబట్టి, మీకు 13,000 జరుగుతుంది. అదే గనుక ఆయన సెకండ్ సేల్‌కి ఆయనకి 13,000 మీకు 13,000 ఆయనకి థర్డ్ సేల్ చేస్తే ఆయనకి 26,000 మీకు 13,000 ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 1 పాయింట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. సో, అంటే ఈ గ్రూప్‌లో
ఈ గ్రూప్‌లో ఒక మంత్‌లో గనుక 10 సేల్స్ రికమెండ్ అయిందనుకోండి. మీకొచ్చే ఇన్‌కమ్ ఎంత? 1,30,000 వరకు మీకు దానిలో ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. అదే 100 సేల్స్ కనుక అక్కడ ప్రమోట్ అయితే 13,00,000 వచ్చే అవకాశం ఉంది. అంటే ఇదంతా ఒకే రోజులో అవుతుందా అంటే, ఒక రోజులో కాదండి. కానీ మీతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీతో బిజినెస్ పార్ట్నర్‌గా ఉండబోతున్నారు. నార్మల్ దానిలో అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇక్కడ చేయాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే, మీరు టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీతో వచ్చినటువంటి పార్ట్నర్ తోటి మీరు సపోర్టివ్‌గా ఆయనకి హెల్ప్ చేస్తూ, ఆయనకి కావాల్సిన ఆయన కస్టమర్స్‌కి కూడా మీరు ఇన్ఫర్మేషన్ కనుక సరిగ్గా ప్రొవైడ్ చేస్తే, వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి సేల్స్ నుంచి కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ థర్డ్ గ్రూప్ చూద్దాము. 2 ఎప్పుడైతే 2 డైరెక్ట్ సేల్స్ అయిపోతాయో, థర్డ్ డైరెక్ట్ సేల్ విల్ బి యువర్ 2ఏ అనుకున్నాం కదా! ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ సేల్ చేసినందుకు 2ఏ సేల్ చేసినందుకు మీకు 26,000 కంపెనీ ఇచ్చేసింది. సో, ఈ పర్టిక్యులర్ గ్రూప్‌కి 26,000 అంటే 2 పాయింట్స్ ఎలిజిబిలిటీ ఉంది. మరి ఈ గ్రూప్‌లో కనుక ఒక సేల్ జరిగినట్టయితే, ఆయన సేల్ ఫస్ట్ సేల్ కాబట్టి ఆయనకి 13,000 మీకు 2ఏ గ్రూప్ కాబట్టి మీకు ఎలిజిబిలిటీ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి మీకు 26,000 ఇస్తుంది కంపెనీ. అంటే ఈ ఫ్రాంచైజీ ఈ గ్రూప్‌లో ఎన్ని సేల్స్ జరిగినా మీకు ప్రతి సేల్‌కి 26,000 2 పాయింట్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ. ఎప్పుడైతే ఆయన రెండో సేల్ చేసాడో ఆయనకి 13,000 మీకు మాత్రం 26,000 వచ్చింది. ఆయన చేసే మూడో సేల్‌కి ఆయనకి ప్రమోషన్ తోటి ఆయనకి 2 పాయింట్స్ వచ్చాయి. మీకు కూడా 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ 8 పాయింట్స్ ఉన్నాయి కదా! ప్రతి మిషన్ సేల్‌కిను. దాని లోపల నుంచి 2 పాయింట్స్ మీ పార్ట్నర్‌కిను, 2 పాయింట్స్ మీకు వచ్చాయి. అంటే టోటల్ 4 పాయింట్స్ స్పెండ్స్ అయిపోయినాయి మీ గ్రూప్‌లోనే. మిగిలిన 4 పాయింట్స్ మీ స్పాన్సర్ గ్రూప్‌కి వెళ్ళడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే టోటల్ సేల్స్ మీ గ్రూప్‌లో మీతోటి మీ వచ్చినటువంటి మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి అన్ని సేల్స్ కలిపి ఎప్పుడైతే 10 యూనిట్స్ ఆల్రెడీ సేల్ అయిపోతాయో, దాని తర్వాత 11 యూనిట్ వచ్చి మీరు థర్డ్ 3ఏ గ్రూప్ కింద మీరు జనరేట్ చేసుకోవచ్చు సేల్‌ని. ఇక 3ఏ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవచ్చనమాట. ఈ గ్రూప్ మీకు 39,000 3 పాయింట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి పర్మిషన్ ఇక్కడ 39,000. మీరేదైతే సేల్ చేశారో 3ఏ గ్రూప్ సేల్ కింద ఏదైతే సేల్ చేశారో, ఆ గ్రూప్ గాని మీకు 39,000 మీకు ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్‌లో వచ్చే ప్రతి సేల్‌కి కూడా మీకు 39,000 ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ గమనిద్దాము. మరి 3 సేల్సే కనబడుతున్నాయి పైన మేజర్‌గాను. తర్వాత మిగిలిన వాళ్ళు కనుక సేల్ చేయట్లేదనుకోండి. అప్పుడు 10 సేల్స్ కంప్లీట్ అవ్వవు కదా! మరి ఆ 10 సేల్స్ అంటే మీరు 2ఏ తర్వాత నుంచి ఎన్ని డైరెక్ట్ సేల్స్ చేసుకున్నా అది 2ఏ గ్రూప్ కింద మీరు నంబర్ ఆఫ్ బ్రాంచెస్ మీరు ఓపెన్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే మీరు థర్డ్ గ్రూప్ కూడా వచ్చింది. వాళ్ళు కూడా బిజినెస్ టేకప్ చేశారనుకుందాము. ఆయన చేసే ఫస్ట్ సేల్ రికమెండేషన్‌కి గాను ఆయనకి 13,000 మీకు 3ఏ గ్రూప్‌లో జరిగింది కాబట్టి దానికి 3 పాయింట్స్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు మాత్రం 39,000 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన చేసే రెండో సేల్‌కి ఆయనకి 13,000 మీకు 39,000 మళ్ళీ వచ్చాయి. ఆయన చేసే మూడో సేల్‌కి గాను ఆయనకి 26,000 ప్రమోషన్ తోటి ఆయనకి 2 పాయింట్స్ ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి 26,000 మీకు 3 పాయింట్స్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 39,000 వస్తుంది. మీకు 3 పాయింట్లు మీతో వచ్చినటువంటి పార్ట్నర్‌కి 2 పాయింట్లు 2 కలిపి 5 పాయింట్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది ఇక్కడ. సో, మిగిలిన 3 పాయింట్స్ మాత్రమే మీ స్పాన్సర్ గ్రూప్‌కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి. ఎప్పుడైతే మీరు సేల్స్ చేస్తున్నారో, మీ టీమ్‌లో ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన తర్వాత మిగిలినవి పాయింట్స్ మాత్రమే పై వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కదా! అంటే ఇక్కడ గమనిస్తే గనక మనము ఈ గ్రూప్‌లో ఒక 10 సేల్స్ ఒక నెలకి జరిగినాయి అనుకుందాం. మీ సపోర్ట్ తోటి ఆయన కలిసి మీ ఇద్దరు కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడి మీ ఇద్దరు బాగా వర్క్ చేస్తున్నారు అనుకుందాం. మీ ద్వారా ఒక 10 సేల్స్ కనుక ఈ 3ఏ గ్రూప్‌లో జరిగితే ఆ మంత్ మీ ఇన్‌కమ్ 3,90,000 ఉండబోతోంది. రైట్. అవునా కాదా? అదే గనుక ఆ గ్రూప్‌లో 100 సేల్స్ అయ్యాయనుకోండి. సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. గ్రూప్ నుంచి మీకు 39,00,000 కనీసం ఆదాయం వచ్చే అవకాశం ఉందా లేదా? రైట్. మరి ఒక్క గ్రూప్‌లోనే సేల్ అవుతుందా? మిగిలిన గ్రూప్‌లు గూడా ఉన్నాయి కదా! మిగిలిన వాళ్ళు గూడా అసోసియేట్ అయ్యారు కదా! వాళ్ళు సేల్ చేసినప్పుడు ఆ గ్రూప్స్ నుంచి కూడా ఏదైతే మనకి ఫ్రాంచైజీ మోడల్‌లో ఉందో, ఆ ఇన్‌కమ్స్ కూడా మనకొస్తున్నాయి. సో, నెలకి ఒక 3-4 సేల్స్ కనుక చేసుకుంటే, మా సేల్స్ కనుక జరిగినట్టయితే గనక కనీసం 30,000-40,000 ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంది. కదా! మరి నెక్స్ట్ చూద్దాము. ఎప్పుడైతే మీ టోటల్ గ్రూప్ సేల్స్ మీ ద్వారా వచ్చిన వాళ్ళ డైరెక్ట్ సేల్స్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సేల్స్ కూడా కౌంట్ చేసుకొని ఎప్పుడైతే 20 సేల్స్ కంప్లీట్ అవుతాయో, 21st సేల్ వచ్చి మీరు 4ఏ బ్రాంచ్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పర్ సిస్టమ్ వచ్చి మీకు 4 పాయింట్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 52,000 ఇక్కడ పర్మిషన్ సేల్ చేస్తే మనకి వచ్చే ఆదాయం అన్నమాట ఈ గ్రూప్‌లో. ఇక్కడ ఈ గ్రూప్ అంటే ఒక 20 సేల్స్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? నార్మల్‌గా అయితే
అంటే మనం ఇక్కడ కూర్చుంది మనం ఇవాళ రోజున ఒక బిజినెస్ ప్లాన్ టేకప్ చేయడానికి ఒక బిజినెస్ అంటే రికమెండేషన్ సేల్స్ చేయడం మనకి నార్మల్. ప్రతి ఒక్కళ్ళు సేల్స్ చేస్తూ ఉన్నారు ఇవాళ రోజున. అలాంటిది మనము ఈ ప్రొడక్ట్ ప్రైస్ తెలుసు, ఎవరితో మాట్లాడబోతున్నామో కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రొడక్ట్ మూవ్ చేయడానికి ఒక 20 సేల్స్ మూవ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే జనరల్‌గా ఒక 3-4 మంత్స్ అంటారు. కానీ ఒక సంవత్సరం తీసుకుందాం. 1 ఇయర్‌లో. అంటే మనము జాబ్ కనుక చూసినట్టయితే కనుక ఫస్ట్ స్టార్టింగ్ 13,000 తోటి జాయిన్ అయ్యాం అనుకుందాం. రైట్. మన ఇప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత దాని లోపల మనకి ఎంత ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది? 13,000 నుంచి 52,000కి జంప్ అయ్యే అవకాశం మన రెగ్యులర్ జాబ్‌లో ఉందా? తప్పకుండా లేదండి. అవునా? కాదా? మనం అందరం చూస్తున్నాం. దానికి 13,000 నుంచి 52,000కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ దానికి చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక మనం చేయాల్సిన సేల్స్ ఎన్ని ఇక్కడ? 20 సేల్స్. అది మనం ఒక్కళ్ళమే చేస్తున్నామా? మనం ఒక్కళ్ళమే కాదు. మన ద్వారా ఎవరైతే బిజినెస్ ఆపర్చునిటీ టేకప్ చేస్తున్నారో, మనం ఒక గ్రూప్‌గా ఏర్పడి గనుక మనం చేసినట్టయితే గనుక 20 సేల్స్ చేయడానికి ఒక సంవత్సరం పట్టినప్పటికీ, సంవత్సరంలో మీ గ్రోత్ ఎంతగా ఉండబోతుందో చూడండి. అప్పటి నుంచి ఆ గ్రూప్‌లో గనుక ఒక సేల్ కనుక జరిగితే మీకు 52 వచ్చే అవకాశం ఉందా లేదా? రైట్. సో, ఏదైతే 4A గ్రూప్ మీరు 20 సేల్స్ తర్వాత మీరు చేసినటువంటి డైరెక్ట్ సేల్ తోటి 4A గ్రూప్ స్టార్ట్ చేశారో, ఆ గ్రూప్‌కి చేసినటువంటి ఫస్ట్ సేల్‌కి గాను మీకు 52,000 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ గ్రూప్‌లో సేల్స్ జరుగుతున్నాయో, అంటే వచ్చినాయన కూడా ఆయన రికమెండేషన్ చేయడం స్టార్ట్ చేశాడో, ఆయన చేసే ఫస్ట్ సేల్‌కి ఆయనకి 13,000 మీకు మాత్రం 52,000. ఆయన చేసే రెండో సేల్‌కి ఆయనకి 13,000 మీకు మాత్రం 52,000. ఆయన చేసే మూడో సేల్‌కి ఆయనకి 2 పాయింట్స్ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి ఆయనకి 26,000. అదే మీకు చూస్తే గనుక 4 పాయింట్లు మీకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు 4 పాయింట్లు. 4 పాయింట్లు ప్లస్ 2 పాయింట్లు 6 పాయింట్లు మీ టీమ్‌లోనే ఆల్రెడీ స్పెండ్ అయిపోయినాయి. మిగిలిన 2 పాయింట్లు మాత్రమే పైకి వెళ్ళాయి. స్టార్టింగ్‌లో చూస్తే 7 పాయింట్స్ వెళ్ళేవి. ఇప్పుడు 2 పాయింట్లు మాత్రమే మీ స్పాన్సర్స్‌కి వెళ్తున్నాయి. అవునా? కాదా? అంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ప్రొడక్ట్‌ని సేల్ చేసినందుకు ఫస్ట్ కమిషన్ వాళ్ళకిచ్చిన తర్వాత ఎంతైతే కమిషన్ పాయింట్స్ మిగిలినాయో అవి మాత్రమే పై వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చాలా జెన్యూన్‌గా జరుగుతున్నటువంటి సిస్టమ్. మరి ఎప్పుడైతే టోటల్ గ్రూప్ సేల్స్ మీది, మీతో వచ్చినటువంటి మీ డైరెక్ట్ పార్ట్నర్స్‌వి, తర్వాత మీతో వచ్చినటువంటి ఇండైరెక్ట్ పార్ట్నర్స్ అంటే డైరెక్ట్ సేల్స్ వాళ్ళ కింద వస్తున్నటువంటి ఇండైరెక్ట్ సేల్స్ కనుక మొత్తం కనుక ఎప్పుడైతే 50 సేల్స్ కంప్లీట్ అవుతాయో, రైట్. ఎప్పుడైతే టోటల్ సేల్స్ 50 కంప్లీట్ అవుతాయో అప్పుడు మీరు 5A బ్రాంచ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ 5A బ్రాంచ్ మీకు ఎలిజిబిలిటీ వచ్చి 5 పాయింట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి పర్ సిస్టమ్ ఇక్కడ 65,000 మీకు రిలీజ్ అవుతుందండి. సో, ఎప్పుడైతే ఆయన చేసినటువంటి ఫస్ట్ సేల్‌కి ఆయనకి 13,000 1 పాయింట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆయనకి 13,000 మీకు 5 పాయింట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 65,000 ఇక్కడ ఇస్తున్నాడు. అదేవిధంగా ఆయన చేసిన రెండో సేల్‌కి ఆయనకి 13,000 మీకు మాత్రం 65,000 ఆయన చేసే మూడో సేల్‌కి ఆయనకి 2 పాయింట్ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి ఆయనకి 26,000 మీకు ఆల్రెడీ 5 పాయింట్ల ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు 65,000 ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే 5 పాయింట్లు ప్లస్ 2 పాయింట్స్ 7 పాయింట్స్ ఆల్రెడీ స్పెండ్ అయిపోయినాయి కాబట్టి 1 పాయింట్ మాత్రమే మనకి మన స్పాన్సర్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ టోటల్ గ్రూప్ సేల్స్ మీవి మీ టోటల్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరి సేల్స్ కలిపి ఎప్పుడైతే 100 సేల్స్ కంప్లీట్ అయిపోయిందో, 100 తర్వాత మీరు 101 సేల్ కింద మీరు 6A బ్రాంచ్ ఓపెన్ చేసుకోవచ్చండి. 6A బ్రాంచ్ ఓపెన్ చేస్తే మీకు 6 పాయింట్స్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి పర్ సిస్టమ్ మీకు ఇక్కడ 78,000. ఈ తర్వాత మీరు ఎన్నైనా కానీ 6A బ్రాంచెస్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ప్రతి బ్రాంచ్ నుంచి మీకు 78,000 మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే ఫ్రాంచైజీ మోడల్ కింద చూస్తున్నారు కదా! ఫస్ట్ గ్రూప్‌లోనేమో 13,000 సెకండ్ గ్రూప్‌కి కూడా 13,000 థర్డ్ గ్రూప్‌కి వచ్చి 2A గ్రూప్ ఉంది. దానికేమో మీకు 26,000 2 పాయింట్స్ ఎలిజిబిలిటీ వచ్చింది. తర్వాత 3A గ్రూప్ గాను మనకి 3 పాయింట్ ఎలిజిబిలిటీ వచ్చింది. 4A గ్రూప్‌తో 4 పాయింట్ ఎలిజిబిలిటీ వచ్చింది. 5 గ్రూప్‌లో 5 పాయింట్ ఎలిజిబిలిటీ వచ్చింది. సో, 6A గ్రూప్‌లోకి ఎప్పుడైతే మీరు వచ్చారో ఇక్కడ జరిగినటువంటి ప్రతి రికమెండేషన్‌కి మీకు 6 పాయింట్స్ ఎలికేషన్ మీకు ఉంటుంది కదా! సో, ఇక్కడ గమనించండి 8 పాయింట్స్ మాత్రమే స్పెండ్ అవుతుంది అంటున్నాడు. దాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆయన చేసే ఫస్ట్ సేల్ మీరు ఏదైతే 6A సేల్ ఏసారో దానికి మీకు 78,000 ఇవ్వడం జరిగింది. ఆ 78,000 6A గ్రూప్‌లో ఒక సేల్ జరిగిందనుకోండి. రికమెండేషన్ జరిగింది. ఆ రికమెండేషన్ గాను ఆయనకి 13,000 వస్తుంది. మీకు మాత్రం 78,000 ఇస్తున్నాడు. ఆయన చేసే రెండో సేల్‌కి ఆయనకి 13,000 మీకు 78,000 ఆయన చేసే మూడో సేల్‌కి ఆయనకి 2 పాయింట్ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి ఆయనకి 26,000 ఇస్తున్నాడు. మీకు ఆల్రెడీ 6 పాయింట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు 78,000 ఇచ్చాడు. ఇక టోటల్ పాయింట్స్ ఎన్నున్నాయి? ఎన్ని ఖర్చయినాయి మీ టీమ్‌లో అంటే కనుక
మీకు ఆల్రెడీ మీకు 6 పాయింట్స్, మీ టీంలో వచ్చిన అతనికి 2 పాయింట్స్, టోటల్ 8 పాయింట్స్ ఇక్కడ స్పెండ్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మిగిలిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఏం లేవు కాబట్టి టోటల్ పాయింట్స్ ఇక్కడే స్పెండ్ అయిపోయినాయి కాబట్టి పై స్పాన్సర్‌కి ఏమీ రావడం లేదు. అది ఆ సినారియో కొంచెం మళ్ళీ అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2A గ్రూప్‌లో వచ్చాడు కదా! ఈయన 6A గ్రూప్‌లో వచ్చినటువంటి 2A సేల్ ఉంది కదా! ఆ కింద కనుక సేల్ అయిందనుకోండి. ఆయనకి ఆయన కింద సేల్ అయినందుకు ఆయనకో పాయింట్ వస్తుంది కదా! ఆయనకో పాయింట్, ఈయనకి 2 పాయింట్లు. టోటల్ ఎంతయింది? 3 పాయింట్స్ ఇక్కడ అయిపోయినాయి. మీకు ఎలిజిబిలిటీ 6 పాయింట్స్ ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ 8 పాయింట్స్‌లో 3 పాయింట్స్ స్పెండ్ అయిపోయినాయి మీ టీమ్‌లో కింద వాళ్ళకి. అవునా కాదా? సో, ఇక్కడ మిగిలిన ఎన్ని పాయింట్స్ ఇంకా 3 పాయింట్స్ వెళ్ళిపోతే ఇంకా 5 పాయింట్సే ఉంది. ఈవెన్ దో మీకు 6 పాయింట్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ, ఉన్నవి 5 పాయింట్సే కాబట్టి ఆ 5 పాయింట్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 65,000 వస్తుందన్నమాట. సో, ఇక్కడ మీ పాయింట్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ అవైలబుల్ పాయింట్స్‌ని మాత్రమే వాడు డిస్ట్రిబ్యూట్ చేయగలడు. ఇది ఒక స్టాండర్డ్ సిస్టమ్ కింద నడుస్తుంది. మరి ఇంత ఒక 20 సేల్స్ చేయడానికి సంవత్సరం పడుతుంది అనుకున్నాం కదా! మరి 100 సేల్స్ చేయడానికి 5 సంవత్సరాలు పడుతుందా? గమనించండి. అంటే మనం ఫస్ట్ 1 ఇయర్ దాని మీద కష్టపడ్డాము. దాని మీద స్పెండ్ చేస్తున్నాము. టైం ఎవరితో మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మనకు తెలుస్తుంది. మనకి ఎక్స్‌పీరియన్స్ కూడా వచ్చింది. మరి 5 సంవత్సరాలు పడుతుందా? అంటే జనరల్‌గా మేము ఇప్పటి వరకు చూస్తున్న దాని ప్రకారం అయితే 1-2 ఇయర్స్‌లో జనరల్‌గా ఈ 100 సేల్స్ కంప్లీట్ చేయడము చాలా ఈజీగానే కంప్లీట్ చేయొచ్చు. సీరియస్‌గా దాని మీద వర్క్ చేసినట్టయితే. వర్క్ తప్పకుండా చేయాలి. రైట్. ఎప్పుడైతే మనం సీరియస్‌గా అందరం ఒక గ్రూప్‌గా కలిసి పనిచేస్తామో తప్పకుండా దాని రిజల్ట్ కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. సో, ఇక్కడ 100 సేల్స్ ఏదైతే ఉన్నాయో నేను 2019 అక్టోబర్‌లో కంప్లీట్ చేశానండి. ఇది నన్ను 6A ర్యాంక్ అచీవర్ కింద ఆ రోజు సత్కరించడం జరిగింది. ఈ 6A అచీవ్‌మెంట్ నాకు ఎప్పుడైతే కంప్లీట్ చేశానో, నాకు 6A ర్యాంక్ అచీవ్ చేసినందుకు గాను రూ. 2,00,000 వన్ టైమ్ బోనస్ నాకు ఇవ్వడం జరిగింది. రైట్. ఆ తర్వాత ఇందాక చూసాం కదా! 5 పాయింట్స్, 6 పాయింట్స్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికి 5 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 5 పాయింట్స్ ఇచ్చామని. అంటే 8 పాయింట్స్ గనుక నా టీమ్‌లో ఖర్చయిపోయినాయనుకోండి, అప్పుడు నాకేం రాదు కదా! 8 పాయింట్స్ నా దగ్గర వరకు రావట్లేదనుకోండి, అప్పుడు నాకేం రావట్లేదు కదా! అలా ఏవైతే రావట్లేదో వాడిని నాన్ నేటివ్ సేల్స్ అంటారు. అలాంటి నాన్ నేటివ్ సేల్ ప్రతి దానికి 11,000 చొప్పున అన్‌లిమిటెడ్ డెప్త్‌లో 6 అయిన తర్వాత నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎడ్యుకేషన్ బోనస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. దాన్ని నాన్ ఐటీ సేల్స్‌కి వచ్చేటటువంటి రానటువంటి ఏదైతే సేల్స్ ఉన్నాయో అమౌంట్ వాటన్నిటికి 11,000 ఇస్తాడో, ఆ రోజు తర్వాత నుంచి వచ్చే సేల్స్‌కి మాత్రమే ఉంటుంది. రైట్. సో, ఈ ప్రొడక్ట్‌ని నిజంగా టేకప్ చేయాలా? వద్దా? ఇది నిజంగా చెయ్యొచ్చా బిజినెస్? అంటే నేను ఒకటే చెప్తానండి. ఎవరన్నా ఒక బిజినెస్ ఆపర్చునిటీ కనుక మనకి ప్రొవైడ్ చేశారనుకోండి, అది చేయొచ్చా? చేయలేగలమా? చేయలేమా? ఇది మనతోటి అవుతుందా? లేదా? అన్నది ఆలోచన అందరికీ వస్తుంది. కానీ దానికంటే ముందు నేనేం చెప్తానంటే దాన్ని ఆపర్చునిటీని తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని గ్రాబ్ చేయండి. అది మన చేతిలో ఉంటే ఆపర్చునిటీ మనం దాన్ని ఎట్లా చేయాలి అని మనం తప్పకుండా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మనం ప్రతిసారి మన జీవితంలో చేస్తున్నదే. ఓ జాబ్‌లో జాయిన్ అయ్యామనుకోండి. జాబ్‌లో జాయిన్ అయిన రోజు మొత్తం జాబ్‌లో ఏమేమి చేయాలో మొత్తం తెలుస్తాయా? ఫస్ట్ జాబ్ సంపాదించడానికి ప్రయత్నం చేశాం. జాబ్ తెచ్చుకున్నాము. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏమైనా ఉంటే గనుక దాన్ని మళ్ళీ నేర్చుకొని దాన్ని మళ్ళీ మనము ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అదే విధంగా మనము ఈ బిజినెస్‌లో కూడా టేకప్ చేయొచ్చు కదా! ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ దాన్ని గ్రాబ్ చేసి దాన్ని తీసుకున్న ఆపర్చునిటీని దానికి కావాల్సినటువంటి స్కిల్స్‌ని డెవలప్ చేసుకొని బిజినెస్‌ని తప్పకుండా డెవలప్ చేసుకోవచ్చు. దానిలో మనము ఎదిగే అవకాశం కూడా మనం తప్పకుండా చూసుకోవచ్చు. అవునా కదా? సో, మరి ఇలాంటి ఆపర్చునిటీ నిజంగా వీళ్ళందరూ చూస్తున్నారు కదా! వీళ్ళందరూ జెయింట్స్. అవునా కాదా? గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ వెనకాల ఒక కంపెనీ తోటి గుర్తుపడతామండి. రిలయన్స్ అంబానీ అంటాము. రతన్ టాటా అంటాము. తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటాము. ఇలా చూస్తే వీళ్ళందరి వెనకాల కూడా ఒక కంపెనీ ఉందండి. మరి ఏదైతే కంపెనీ పేరుతో వీళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నామో మనము, మరి ఆ కంపెనీ స్టార్టింగ్ డేనే అంతగా ఫ్లరిష్ అయ్యి, అంతగా గొప్పగా స్థితిలో ఉన్నాయా అంటే, లేదు. వాళ్ళు ఆపర్చునిటీని టేకప్ చేసి తప్పకుండా దీన్ని నిలబెట్టొచ్చు అని చెప్పి వాళ్ళు అనుకోని, దాని లోపల ఆపర్చునిటీని చూసారు. ఆపర్చునిటీని తీసుకున్నారు. ఒక డెసిషన్ తీసుకున్నారు. కంపల్సరీగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి, ఆ డెసిషనే వాళ్ళకి వాళ్ళ రోజున ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళందరినీ నిలబెట్టింది. మరి నేను కూడా ఈ ఆపర్చునిటీని అదే విధంగా చూసాను.
నాకు కూడా దీని లోపల కెరీర్ డెవలప్మెంట్ కనబడుతుంది. మీకు ఇప్పటివరకు ఏదైతే నేను చెప్పానో ఒక 6A ప్రమోషన్ గురించే చెప్పాను. దాని తర్వాత దీని లోపల కెరీర్ పాత్ ఉంది. అలాంటి 6Aలు నేను ఏదైతే 6A అయిపోయానో అలాంటి 6Aలు కనుక నా కింద ఇద్దరు వచ్చినట్టయితే నన్ను 6A2 అంటారు. అలాంటి 6A2లు నా కింద కనుక ఇద్దరు వస్తే 6A2-2 అంటాం. సో అలాంటి అంటే నా కింద ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఆల్రెడీ 4 మెంబర్స్ ఆల్రెడీ 6Aలు అయిపోయారు. ఆ 6A అవ్వడం వల్ల నాకు 6A2-2 అనే ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ వచ్చినప్పుడు నాకు ఎనర్జిక్ గ్లోబల్ ఈవెంట్స్ అనే మ్యాగజైన్ ఏదైతే ఉందో ఎనర్జిక్‌లో చేరిన ప్రతి ఒక్కళ్ళకి ప్రొడక్ట్ కొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ప్రతి నెల ఇది మ్యాగజైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచం అంతా ఎనర్జీ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్‌లో ఏమేమి యాక్టివిటీస్ జరిగాయో ఈ మ్యాగజైన్‌లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒక ప్రీమియం మ్యాగజైన్ అన్నమాట ఇది. సో దీన్ని ఆల్మోస్ట్ ఇవాళ రోజున 20 లాక్ కస్టమర్స్ దీన్ని రీడ్ చేస్తారు. అలాంటి మ్యాగజైన్‌లో నా ఆర్టికల్ కూడా పడిందండి. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిందేంటి ఇవాళ రోజున రికగ్నిషనే కదా! ఫస్ట్ అమౌంట్ మనీ కావాలి. మనీ సంపాదన ఉండాలి. సంపాదనతో పాటు గౌరవం కూడా ఉండాలి. అవునా కదా? అవి 2 ఇక్కడ ఉన్నాయా లేదా? నాకైతే సంపాదన దీని నుంచి ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ దొరికింది. దాంతో పాటు నాకు రికగ్నిషన్ కూడా దొరికింది. దీనికి టేకప్ చేయక ముందు నాకు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉండిందండి. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ దాని లోపల వర్క్ చేస్తూ ఉన్నారు. వాటి మీద స్పెండ్ చేస్తూ దాని మీద అయితే నాకు ఇన్‌కమ్ వస్తుందో దానికంటే బెటర్ ఇన్‌కమ్ ఇక్కడ ఎప్పుడైతే రావడం గమనించానో, దీని నుంచి నేను 10 మందికి ఆరోగ్యాన్ని అందిస్తున్నాను మెంటల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది నాకు. సో, నేను ఫుల్ టైమ్ టేకప్ చేశాను నేనిప్పుడు. ఇవాళ రోజున ఎప్పుడైతే నేను ఫుల్ టైమ్ టేకప్ చేశానో నాకు మనీ ఎర్నింగ్ కూడా బావుంది దీనిలో. అట్ ద సేమ్ టైమ్ నాకు గౌరవం కూడా దీని లోపల పెరుగుతుంది. నాకు ఈ ఆపర్చునిటీ అందించినటువంటి శాస్త్రి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తే గనుక మన కంపెనీ 23 కంట్రీస్‌లోను 40 లొకేషన్స్‌లోను ఇంటర్నేషనల్ బిజినెస్‌కి ఇది ఉంది. సో, ఇండియాలో కూడా ఇది 2016 ఇది లాంచ్ అయింది. అప్పుడు దాని తర్వాతే మనకి ఈ ఆపర్చునిటీ దుబాయ్‌లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆఫీసెస్ 23 కంట్రీస్‌లోను 40 లొకేషన్స్‌లోను ఉంది. ఇవాల్టి వరకు మనం ఆపర్చునిటీ చూసాం ఇప్పటి వరకు. అవునా కాదా? మరి ఇండియా జనాభా అయితే 130 క్రోర్స్. అవునా కాదా? సో, కనీసం 2 లక్షలు స్పెండ్ చేయగలిగే కెపాసిటీ ఉండేవాళ్ళు ఇండియా మొత్తంలో కనుక చూస్తే ఎంతమంది ఉంటారు? ఒక 10% తీసుకుందామా? 10% తీసుకుంటే 130,00,00,000. అవునా కాదా? సారీ 13,00,00,000. అది గనుక 1% తీసుకుంటే ఇవాల్టి వరకు సేల్ అయిన మొత్తం సేల్స్ ఎన్ని అంటే జస్ట్ 2 లాక్స్ మాత్రమే. అంటే ఇది ఇండియాలో ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నటువంటి ఆపర్చునిటీ. అవునా కదా? ఇలాంటి ఆపర్చునిటీ గనుక మీరు కూడా టేకప్ చేయగలిగితే కంపెనీ ఎలాగో గ్రో అవుతుంది. కంపెనీతో పాటు మనము గ్రో అవుతున్నాము. 10 మందికి ఆరోగ్యాన్ని అందిస్తూ మనం కూడా మన కెరీర్ పాత్‌ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో, హియర్ ఐ స్టాప్ మై ప్రెజెంటేషన్. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే గనుక మీరు తప్పకుండా హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు. రైట్. సో, అందరూ గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ రెడ్డి సార్. చెప్పండి సతీష్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు ఏ డివైస్ అమ్మినా సేల్ చేసినా ఆ పాయింట్సేనా సార్? టాప్ ఎండ్‌కు కాదండి. ఏ ప్రొడక్ట్ సేల్ చేస్తారో దానికి సంబంధించినటువంటి చార్ట్ ఉంటుంది. అంటే SD50 అని ఏదైతే స్టాండర్డ్ మోడల్ ఉందో దానికి 13,000. అదే గాని జూనియర్ మోడల్ ఉంది కదా! 2,18,000 మోడల్ దానికైతే కనుక పాయింట్ వాల్యూ వచ్చి 9,150 రూపీస్ అండి. అంటే కాస్ట్‌ని బట్టి పాయింట్సా సార్? రైట్. పాయింట్ వాల్యూ ఆల్రెడీ ఫిక్స్‌గా ఉంది. మనకి దాన్ని బట్టి మనము ఏ ప్రొడక్ట్ సేల్ చేస్తే ఆ పాయింట్ ఆల్రెడీ ఫిక్స్డ్‌గా ఉంది కాబట్టి దాని పాయింట్ కాలిక్యులేషన్ చేసి మనకి ఎలిజిబిలిటీ ఉన్న పాయింట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే సార్. రైట్. ఎనీ అదర్ డౌట్?